వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. 32,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు అన్నారు. ఆ తర్వాత ముగ్గురే అన్నారు. అసలు ఇది యథార్థమా, కల్పితమా, లేదా కట్టు కథలను నమ్మించే ప్రయత్నమా? అనేక భిన్న వాదనల మధ్య 2023లో విడుదలై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు సరిగ్గా కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు అదే సినిమాకు సీక్వెల్గా రాబోతున్న సినిమా ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ ఇప్పుడు రాజకీయాలను షేక్ చేస్తోంది. వేరువేరు మతాలకు చెందిన ప్రజలతో కేరళలో పూర్తి సామరస్య వాతావరణం నెలకొని ఉంటుంది. అటువంటి కేరళను నెగిటివ్గా చూపించి భావోద్రేకాలు రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. సాధారణంగా సినిమా విడుదలపై తాము జోక్యం చేసుకోమని, కానీ కేరళ స్టోరీ 2 వల్ల సమాజంలో మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందని పిటిషనర్లు ఆందోళన నేపథ్యంలో తాము ముందుకు వచ్చామని న్యాయమూర్తి పేర్కొన్నారు. సంచలనం సృష్టించిన కేరళ స్టోరీ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న కేరళ స్టోరీ 2 విడుదలకు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. రేపు విడుదల కావాల్సినటువంటి ఈ సినిమాపై న్యాయస్థానం స్టే అయితే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రదర్శనను నిలిపేయాలని ఆదేశించింది. సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే విధంగా ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొద్దిసేపటి క్రితమే డివిజన్ బెంచ్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదలకు సంబంధించి స్టేని ఎత్తేసినట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. అంతేకాకుండా 2023లో వివాదాల మధ్య విడుదలైన ది కేరళ స్టోరీ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాలో కేరళను తప్పుగా చూపించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. దీంతో ఫిబ్రవరి 25న ముందుగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, ఆ తర్వాత సెన్సార్ విషయంలో జోక్యం చేసుకుంటామని ధర్మాసనం తెలిపింది. ఈరోజు సినిమాను వీక్షించిన హైకోర్టు సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని సింగిల్ బెంచ్ అయితే చెప్పింది. ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఈ స్టేని ఎత్తేస్తూ సినిమా విడుదలకు సంబంధించి పూర్తిగా అనుమతులు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే కేరళ స్టోరీ 1 దేశవ్యాప్తంగా ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఒక మతానికి సంబంధించి హిందువులను టార్గెట్గా చేసుకొని అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్ని మారుస్తున్నట్లుగా, మత మార్పిడి చేసి ఇబ్బంది పెడుతున్నట్లుగా ఆ మొత్తం చిత్రం కూడా ఉంది. అయితే ఆ తర్వాత కేరళ స్టోరీ 2లో మనం చూసుకున్నట్లయితే ఈ సినిమాలో కూడా దాదాపు అటువంటి కథాంశంతో ముందుకు వచ్చారు. దాంతోపాటుగా అమ్మాయిని బెదిరించి బలవంతంగా బీఫ్ను తినిపించినట్లుగా అయితే అందులో మనకి స్పష్టంగా చూపించడం జరిగింది. అయితే ఈ ట్రైలర్కి సంబంధించి చాలామంది నిరసన వ్యక్తం చేశారు. ఒక వర్గాన్ని ఇరుకున పెట్టే విధంగా, ఒక వర్గాన్ని టార్గెట్ చేసే విధంగా ఈ చిత్ర ట్రైలర్ ఉందంటూ కూడా కోర్టుకు వెళ్ళారు. అయితే కోర్టుకు వెళ్ళిన తర్వాత సింగిల్ బెంచ్లో అయితే ఈ చిత్రానికి సంబంధించి స్టే విధించారు. అయితే డివిజన్ బెంచ్లో ఈ సినిమాకి సంబంధించి ఆ స్టేని ఎత్తివేస్తూ రిలీజ్కి అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేయడంతో ఈ సినిమాకి పెద్ద రిలీఫ్ దక్కినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అయితే మరోవైపు
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ చేస్తే రాజకీయంగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కేరళ స్టోరీ 2కు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగి సినిమా అయితే రిలీజ్ అవ్వబోతోంది. ఇక సినిమా రిలీజ్కి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది ఎదురు చూస్తున్నారు. కేరళ స్టోరీ హిట్ అయిన తర్వాత దీని సీక్వెల్గా వస్తున్నటువంటి ఈ చిత్రం కోసం దాదాపు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే కేరళ స్టోరీ 2లో మరింత వివాదాస్పదంగా కొన్ని సీన్స్ ఉండడంతో ఈ చిత్రానికి సంబంధించి కొంతమంది కోర్టుకు వెళ్ళినప్పటికీ సింగిల్ బెంచ్ స్టే ఇచ్చినప్పటికీ దాన్ని డివిజన్ బెంచ్ కొట్టేసినట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. అయితే 22,000 మంది 32,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారన్నారు ముందుగా. తర్వాత ముగ్గురే అన్నారు. అసలు ఇది యథార్థమా, కల్పితమా, లేదా కట్టుకథలను నమ్మించే ప్రయత్నమా అనేటువంటి అనేక భిన్న వాదనల మధ్య 2023లో విడుదలై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇది కేరళ స్టోరీ. ఇప్పుడు సరిగ్గా కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదే సినిమాకు సీక్వెల్గా రాబోతున్నటువంటిది కేరళ స్టోరీ 2కి సంబంధించి కూడా మరోసారి దేశవ్యాప్తంగా ఒక రాజకీయ దుమారం అయితే రేగుతోంది. వేరువేరు మతాలకు చెందిన ప్రజలతో కేరళలో పూర్తి సామరస్య వాతావరణం నెలకొని ఉందని, అటువంటి కేరళను నెగిటివ్గా చూపించి భావోద్రేకాలు రెచ్చగొట్టొద్దని హితవు పలికారు కొంతమంది. సాధారణంగా సినిమా విడుదలపై తాము జోక్యం చేసుకోమని, కానీ కేరళ స్టోరీ 2 వల్ల సమాజంలో మతకల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందన్న పిటిషనర్ల ఆందోళన నేపథ్యంలోనే తాము ముందుకు వచ్చామని న్యాయమూర్తి పేర్కొని స్టే ఇచ్చారు. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి స్టేకి సంబంధించి డివిజన్ బెంచ్ మళ్ళీ రివ్యూ చేసింది. డివిజన్ బెంచ్ రివ్యూ చేసి స్టేని ఎత్తివేస్తూ సినిమా విడుదలకు ఎటువంటి ఆటంకాలు సృష్టించొద్దని తెలిపింది. రైట్, ఎటకేలకు కేరళ స్టోరీ 2 సినిమాకు సంబంధించి వచ్చినటువంటి వివాదాలు అనేక అడ్డంకులకు సంబంధించి తొలగిపోయినట్లుగా అప్డేట్ అందుతోంది. సింగిల్ బెంచ్ ఏదైతే స్టే విధించిందో ఆ స్టేని ఎత్తివేస్తూ డివిజన్ బెంచ్ అయితే తీర్పిచ్చింది. దీంతో కేరళ స్టోరీ విడుదలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేరళ స్టోరీ తోటి సంచలనం సృష్టించినటువంటి దర్శకుడు కేరళ స్టోరీ 2 తోటి మళ్ళీ వస్తున్నాడు. మరి ఈసారి ఎటువంటి వివాదాలు సంచలనాలు సృష్టించిందో చూడాలి మరి.